కొనతనేరి గ్రామంకు మేము పిలవగానే తిరుపతి నుంచి దూరమైనప్పటికీ కూడా వాస్తవానికి ఈ రోజున ఎలక్షన్ ముగింపు ప్రచారం వారు సేవా కార్యక్రమాల్లో వారి రోజువారీ కార్యక్రమాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నేను గత వారం ఇక్కడికి వచ్చి కోలాటం నచ్చింది అనే తపనతోని మేడంకి వీడియో పెట్టగానే తమ్ముడు ఇది ఎక్కడ ఉందో కనుక్కో మనం వస్తాం వాళ్ళకు ప్రోత్సాహం అందిద్దాం అని ఒక మాట చెప్పారు అక్కగారు. ఫస్ట్లో వచ్చే శనివారం వస్తామన్నారు, కానీ మళ్ళీ షెడ్యూల్ మార్చుకొని ఇట్లాంటి కళాకారులకు ప్రోత్సాహం వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ శనివారమే వస్తున్న తమ్ముడు అని ఫోన్ చేసింది. నేను ఒక్కదాన్నే కాదు తమ్ముడు, వస్తా ఒక మంచి ముఖ్య అతిథిని కూడా పట్టుకొస్తా, వారందరికీ కూడా చేయూత స్ఫూర్తి అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మన పెద్దలను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజున వారు వచ్చి మీరు వేసినటువంటి కోలాటాన్ని కానీ మీరు ప్రదర్శించినటువంటి ఈ యొక్క ప్రదర్శన కానీ మీరు వేసినటువంటి అడుగులు కానీ ఒక గురువు గారు అంటే కేవలం మనిషిలా పాటలు వారు ఆడే ఆటలు కాదు, వారు వేస్తున్నటువంటి ప్రతి అడుగు, వారికి కాలు గజ్జ ఎట్లా కట్టినారు, డ్రెస్ కోడ్ ఎలా ఉంది, ఏ విధంగా వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు, పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు, పెద్దలు ఏ విధంగా ఆడుతున్నారు, పాట జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారా, పాట అయిపోయే వరకు లైన్లో ఉన్నారా లేదా అనేది మొత్తం గమనిస్తారు. అట్లాంటప్పుడే గురువు అంటారు. గురువు అనే పదం ఉట్టిగా రాదండి, అంత స్థానం ఉన్నందుకే వారికి గురు స్థానం వచ్చింది. ఈ రోజున మనం ప్రయత్నం చేస్తే ఏది వృధా పోదు కాబట్టి ప్రయత్నాలన్నింటినీ కూడా కష్టపడి ఆశయంతో ఆలోచనతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి గత 3 నెలలుగా కోలాటాన్ని నేర్పిస్తున్నటువంటి మా పెద్దలు గురువులకు వెంకటయ్య గారికి నా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గురువు గారికి ఒకసారి చప్పట్లు. అదేవిధంగా మిమ్మల్ని సరైన శీర్షికలో సరైన క్రమ పద్ధతిలో ఏ సమయానికి రావాలి, ఏ సమయానికి ఏం చేయాలని క్రమోత్తీకరణగా గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నట్టుగా గురువు గారి తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి వారు అధ్యక్షులు, మన టీంని మెయింటైన్ చేసేవాళ్ళు, వారు మన నక్క వరలక్ష్మి గారు. వారు మీ టీంకి చాలా చక్కగా బాధ్యతలు వహిస్తున్నందుకు వారికి కూడా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా కోలాటానికి 10 సంవత్సరాల పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు అడుగుతా, మా పిల్లలను సినిమాలకు పంపిస్తా, లేకుంటే యాక్టింగ్కి పంపిస్తా, లేకుంటే సెల్ ఫోన్ నుంచి ఇట్లా కూర్చోబెడతా, సీరియల్ చూపిస్తా అంటారు. కానీ ఈ ఊర్లో మాత్రం చక్కగా 5 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల్లో పిల్లల్ని చక్కగా కోలాటానికి నేర్పిస్తున్నారు. ఇది చాలా గొప్పతనం. ఒక్కసారి మీకు మీరు అభినందన తెలుసుకోవాలి. ఎంత చక్కగా ఆడుతున్నారంటే అంత చక్కగా మాకు వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, చేస్తాం ఖచ్చితంగా. ఇంకా నేను కూడా ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుంది, సమయం లేదు కాబట్టి ముందుగా మన గ్రామ ముఖ్యంగా ఈ టీం అధ్యక్షురాలైనటువంటి వరలక్ష్మి గారు 2 మాటలు ఈ యొక్క అతిథులను, ఈ యొక్క టీంని, ఈ యొక్క గురువు గారిని అనుసరించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన అతిథులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అక్కగారు మాటలు కాదు చేతలు చూపించదు, నా డైలాగ్ చెప్పుడు తక్కువ చూపించదు ఎక్కువ అనమాట. సరే, మరి అదేవిధంగా మా గురు పూజ్యులు వెంకటయ్య గారు ఇప్పటికీ 18 నుంచి 19 బృందాలను తయారు చేశారు. సార్ ముఖ్య అతిథులకు ఒకటే మాట చెప్తున్నా, ఇతను చూస్తే ఇలా ఉన్నాడు కానీ ఏ ఊర్లో అయినా మనిషికి 1200 ఖచ్చితంగా ఇస్తేనే నేను కోలాటంలోకి తీసుకుంటాను. కానీ మా గురుగారి దగ్గర ఒక పద్ధతి ఏంటంటే ఊరికి వచ్చి ఫస్ట్ మీరు కోలాటం నేర్చుకోండి, తర్వాత ఇద్దరు కానీ డబ్బుల విషయం అడిగితే తర్వాత ఇద్దరు కానీ ముందు కోలాటం నేర్చుకోండి, మీరు అంతా నేర్చుకున్నాక తర్వాత చూద్దాంలే, ఒకవేళ వాళ్ళు డబ్బులు లేవన్నా కూడా సైలెంట్గా వెళ్ళిపోతాడు, కానీ మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, మీరు కోలాటం చేయాలని మాత్రం అన్నారు. ఇంత గొప్ప గుణం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ మాట అన్నాడా లేదా ఒకసారి చెప్పండి. డబ్బులు ముఖ్యం కాదమ్మా, కళ ముఖ్యం అన్నాడు. చాలా తాపత్రయపడతాడు, చాలా కష్టపడతాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా మేమైతే అయ్యప్ప సీజన్లో దీక్ష చేస్తే మా గురువు గారు 365 రోజులు దీక్ష చేస్తాడు, కేవలం కళాకారుల దీక్ష చేస్తాడు. చాలా గొప్పతనం అదే అవుతుంది. ఎర్రటెన్నెల కాలు కాలవా గురువు గారు, మొన్న శనివారం వచ్చినప్పుడు ఎర్రటి కాలు కాలవా అంటే
కాళ్ళు ఎందుకు కాలుతావయ్యా, కళ మీద అభిమానం ఉంటే ఆ విధంగా ముందుకెళ్తున్నారు. నిజంగా గురుగారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ వారొక మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఊరు నేను అల్లుతనంగా వచ్చిన తర్వాత వీళ్ళు భజన అనేది నాకు తెలియదు. తర్వాత ఏదో వాళ్ళకి ఆ రాముల వారు ఆ గ్రామ దేవత వాళ్ళు ఏదో దొరబడి నాకు ఫోన్ చేసి రప్పించారు. నేను ఎప్పుడూ మైకులకి ఇలా మాట్లాడలేదు. మంచిని ప్రేమించేదో తెలిసే కానీ ఇంకా మైకులకి ఇలా మాట నాకు తెలియదు. నేను చెప్పేది ఒకటే, ఏ గురువుకైనా ఐకమత్యం కావాలి. ముందు ఒక తల్లి బిడ్డల మాదిరి ఉండి భజన వాళ్ళని పీడించుకుంటా వాళ్ళ బాగా ఐకమత్యం చేసుకొని ఏ గురువు కూడా ఒక అన్నదమ్ముల మాదిరి ఉండాలని కోరుతున్నా. మరి ఇంకొకటి, ఇక్కడ వాళ్ళ పడిదాలతో ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటారు. మేడము గురువు గారు వచ్చారు, సార్ కూడా వచ్చారు. వాళ్ళు ఉన్నదేదో అభినందించాలని మరి మీరు కోరుకుంటూ చూస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు. గట్టి కొట్టాలి చప్పట్లు, ఆకలేస్తున్నా. మీ చప్పట్లే మాకు సన్మాన దుప్పట్లు. అవినీతి ఉన్న కాడ, అన్యాయం ఉన్న కాడ ఆ చప్పట్లే తుపాకీల తూటాల పెట్టి అన్నట్టు. అందుకనే తూటాలైనా న్యాయానికి ప్రతిరూపమైన చేతులే. రెండు చేతులు కలిస్తే నమస్తే, రెండు చేతులు కలిస్తే అవినీతికి లంచాలు తీసుకోవడానికి సమస్త. ఈ అన్నిటికీ కూడా మళ్ళా శిక్ష అనుభవించి న్యాయం తెలుసుకొని పెద్దలకు గుదండం పెట్టాలంటే ఇదే చేతులు మళ్ళా. అవునా కదా గురుగారు? థ్యాంక్ యూ. ఇక మరొకరు మరి తులసిరామ్ ఫౌండేషన్ అనే పేరు స్థాపించి, ముఖ్య అతిథిని లాస్ట్కి మాట్లాడాలి, ప్రత్యేక అతిథి కదా. తులసిరామ్ ఫౌండేషన్ అని స్థాపించి ఎంతోమంది నిరుపేదలకు, ఎంతోమంది అనాథలకు, చదువుకోవాలనే ఆసక్తి ఉంది చదువుకోలేని పోతున్నారు అంత వరకు అందరికీ కూడా నేనున్నా అంటూ తను తన హస్బెండ్ చక్కగా ఫ్రేమ్ వర్క్ చేస్తారని, తన హస్బెండ్ అని మంచి మనసున్నటువంటి వ్యక్తులు, ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఫ్రేమ్ వర్క్ చేసి అద్భుతమైన బిజినెస్ ఓనర్గా ఇప్పుడు నిలిచాడు. మరి తులసిరామ్ ఫౌండేషన్ వాళ్ళ హస్బెండ్ పేరు మీదనే ఫౌండేషన్ తులసిరామ్ అని పెట్టేసి చక్కగా హేమారాణి గారు చైర్మన్ ఫౌండర్ గారు ఈరోజు తమ్ముడు అని నాకు సంవత్సరం కింద గుంటూరులో అవార్డు తీసుకుంటుంటే పరిచయం మేడము. తమ్ముడు నీ డబ్బు బాగుంది, నీ కళాకారులు బాగున్నారు, తెలంగాణ కళాకారులు అద్భుతంగా వాయిస్తుంటారు, మేము కూడా ఖచ్చితంగా మీ సేవలో పాల్గొంటాం అంటే మేమే మీ సేవలో పాల్గొంటాం అక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చి అని చెప్పినాం. ఇలా తిరుపతికి పోయినప్పుడు చాలా మంచిగా చూసుకున్నారు. కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా ఆ యొక్క అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నటువంటి తేదీ 22వ తారీఖు నాడు, అదే 22వ తారీఖు నాడు తిరుపతిలో రామచంద్ర పుష్కరిణి ఘాట్లో మేము కూడా జనవరి 12 నుంచి 22 వరకు కోటి హనుమాన్ చాలీసా పారాయణం అఖండంగా విజయవంతంగా నాన్ స్టాప్గా 24 గంటల పాటు దాదాపుగా 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మేము నాన్ స్టాప్గా చేసినటువంటి ప్రచారంలో అక్క వచ్చి మమ్మల్ని అభినందించడం జరిగింది. చాలా థ్యాంక్స్ అక్క, జై శ్రీరామ్. మరి అదేవిధంగా ఇక అక్కగారు 2 మాటలు, అక్కగారు కూడా ఎక్కువ మాట్లాడలేరు, పనులలో చూపిస్తారు. ఇవాళ ఒక 2 మాటలు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా. ప్రదర్శన చూసినారు కాబట్టి చూసిన దాన్ని బట్టి చెప్పండి. సద్గురువే నమః. ఓం నమో వెంకటేశాయ. కళాకారులకు, కళా గురువులకు పాదాభివందనాలండి. ఈ కోలాటం అనేది నేను ఎప్పుడో చూసానే కానీ చిన్నప్పుడు, ఇప్పుడు జస్ట్ మీ ముందు అంతా చూస్తున్నాం. కోలాటం అనేది దేవుని దగ్గర చేసే మన స్త్రీలకు, నాకు తెలిసి ఇది స్త్రీలకు సంబంధించిన కోలాటం అని నేను భావిస్తున్నాను. అది గురువు గారు చెప్పాలి, అంతే కదండి. ఎందుకంటే అంటే నాకు తెలిసినంత వరకు కోలాటం దేవుని దగ్గర సన్నిధిలో చేస్తున్నారు కాబట్టి అది చాలా ఎంతో భక్తితో చేస్తారు మీరు. చాలా అందరికీ కళాభివందనాలు మీకు అందరికీ. ముఖ్యంగా మీ చిన్నపిల్లలు ఉన్నారు చూడండి, మీ పేరు ఏంటమ్మా? జెసిక. మీ నిజంగా మీరు అసలు ఆ కోలాటం గురువు గారు ఎలా చేస్తున్నారో అలాగే చేస్తుంటాను. చాలా అందరికీ ధన్యవాదాలు అండి. నాకు చేసిన సహాయం నేనైతే ఖచ్చితంగా చేస్తాను మీకు అని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ. ఈ మాత్రం మనం మాట్లాడినందుకు. సో ఎక్కువ మాట్లాడరు, వాస్తవానికి పనులే మావి. సో ఇప్పుడు మన ముఖ్య అతిథి, ప్రత్యేక అతిథి తమ్ముడు, నేను వస్తున్నా, నేను కూడా చూస్తా. ఆయన జానపద కళాబ్రహ్మ అనే బిరుదు కొన్ని సినిమాలకు, సీరియళ్లకు నటించిండు.
ఒక పద్యం ఇడిస్తే రంగస్థలం కళాకారునిగా ఎంతో మంచి బిరుదు వచ్చింది. ఆయన కూడా కోలాటం గురువే. మన గురప్ప నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. గట్టిగా చప్పట్లతోని సార్ గారి సందేశం వినాలి. మంచి సందేశం ఇస్తారు. దయచేసి సైలెంట్ గా ఉండి అందరు వినాలి. హలో, ఇక్కడికి ఇచ్చేసిన గ్రామస్తులకు మరియు ఇక్కడ ఈ కళా బృందంలో ఉన్న ప్రతి ఒక్కరికి కళాభివందనాలు. అలాగే గురువు గారికి, అలాగే ఇక్కడ అందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తున్నాను. కానీ వాస్తవంగా నేను సమాజ సేవ చేస్తూ ఉండేవాడిని, కానీ నాకు కోలాటం రాదు. ఎప్పుడు ఒక 30 సంవత్సరాల ముందు, 40 సంవత్సరాల ముందు కోలాటం రాదు, పాటలు రావు, ఏమీ రావు. సేవ చేస్తూ ఉంటాము, ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్న వాళ్ళము. నేను చెప్పేది 84లో ఆ ప్రాంతంలో. నేను 89లో ఒక శిక్షణకి వెళ్ళి కోలాటం నేర్చుకున్నా. అది ఆ కోలాటము నాకు, మీరు నమ్ముతారన్నారు, 2009 నుంచి నాకు అంటే నాకు జీవనోపాధిగా కలిగింది. పాటలు రాస్తాను, యాక్టింగ్ చేస్తాను, కోలాటం. కానీ నేను నేర్చుకుని 23 రకాలే. ఇప్పుడు డీజే కూడా చేస్తాము, డీజే అన్నీ నేర్పిస్తాం. వెంకయ్య నాయుడు దగ్గర నెల్లూరులో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి కార్యక్రమంలో. కానీ గురువు గారు ఉన్నారు, గురువు గారి ముందు నేను చెప్పకూడదు. నేను తక్కువ టైంలో ఎక్కువగా నేర్పిస్తాను. అది నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. తక్కువ టైంలో అందరూ నెలలు నేర్పిస్తారు, 6 నెలలు 3 నెలలు నేర్పిస్తారు. కానీ నేను పగులు టైమే, శనివారం ఆదివారమే నేర్పిస్తా. తక్కువ టైంలో 10 రోజుల్లో 15 రకాలు నేర్పిస్తా. అది నా యొక్క నైపుణ్యం. ఒక్కొక్క రక నేను నేర్చుకున్న దాన్ని ఒక ఇప్పుడు పాటలు పాడటం, పాడుతూ వేసే రకాలు వేరే. డీజే పెట్టి డీజేలో కూడా ఒక రకమే ఒక పాటకే వేస్తాను. నేను అలా కాదు, 15-16 స్టెప్లు ఎక్కిస్తా. కాబట్టి రకరకాల వాళ్ళ యొక్క టాలెంట్ అది, వాళ్ళ యొక్క నైపుణ్యం అది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. ఎప్పుడు ఏం చేస్తాము అనేది చెప్పలేదు. కాబట్టి నేను ఈరోజు వస్తానని కూడా నేను అనుకోలేదు. కాబట్టి వాళ్ళ లెక్క, ఎందుకంటే వాళ్ళ గొప్పతనం అది. నేను ఎందుకు చెప్తున్నానంటే కనుమరుగైపోతున్న కళల్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ సంవత్సరాల నుంచి పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ కళల్ని కనుమరుగవ్వకుండా వాళ్ళకందరూ శిక్షణలు ఇచ్చి ఫ్రీగా నేర్పించి ఈ జానపద కళల్ని బతికేద్దామని కోరికతో చాలా గ్రామాల్లో కొన్ని వేల మందికి నేర్పించుంటాను. కొన్ని వేల మంది టీముల్ని చాలామంది నేర్పించుంటాను. కానీ గురువు గారికి నేను చెప్తున్నది, మీరు బాధపడద్దండి. నేను నేర్పిస్తే 100 మంది ఒకే టీంలో 100 మంది 150 మంది తక్కువ లేకుండా ఉంటారు. నేను నేర్పించేది 10 గ్రామాల్లో 5 గ్రామాల్లో వస్తారు. అది వాళ్ళ లెక్క నైపుణ్యం అది. కాబట్టి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కళాభివందనాలు చెప్తూ